ఎట్లున్నా మస్తున్నా కదా. దిస్ ఇస్ మై బర్త్డే డేస్ కర్టసీ బై టోలిచోగి ప్లే బాయ్స్. అంటే నాదిలే, నేనే కొనుక్కున్నా, ప్రమోషన్ ఏం కాదు. స్నానం చేసేసిన, మంచిగా రెడీ అయిపోయినా. ఇక జర్ర సూర్యుడు బయటికి వస్తే వాళ్ళు బయటికి పోతారు. నేను ఇక ఆ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో తెలుసా, టూ మచ్ చలి. సావనీకి స్నానం చేయాలి. స్నానం చేస్తే వస్తాం చాలు చల్ల నీళ్ళతో. ఆ హీటర్ లేకుంటే మాత్రం నిజంగానే అంతే. ఇక ఏమైంది, హీటర్ ఉంది, స్నానం చేసిన. ఇక ఏం చేయాలని చూస్తా. ఆ సూర్యుడు 6 గంటలకు బయటకు వస్తాడంట. నేను కూడా ఇక మనం కూడా అదే కాందాను కాబట్టి వాళ్ళ టైమింగ్ని ఫాలో అవుదాం, బయటికి వదాం. ఇంకేమున్నాయి, ఏదో అట్లా పాటలు వినుకుంటా. మళ్ళీ కూడా ఇట్లా పాటలను పెట్టి దానికి ఇట్లా రైట్ కొడతాడు. ఎందుకు? నా మిస్టేక్ నేనే క్లియర్ చేసుకుంటా, నువ్వు చెప్పుడు ఎందుకు? సరే ఇక వికెట్ చేసేస్తున్నా ఈ రూమ్. సో ఇప్పుడు బయటికి వచ్చిన మీకు చూపిస్తాడు బయట ఎట్లా ఉంది. అది మొత్తం అయితే మున్నార్లో ఆటో మాట్లాడుకొని సైట్ సీయింగ్కి స్టార్ట్ అయినా. ఆటోకి 1400 అనమాట. ఇక్కడ ఇవన్నీ తిప్పడానికి నేను నార్మల్గా 1 డైరెక్షన్లో పోతే 1 డే అయిపోతుంది. కానీ నేను అడ్వాన్స్ ఉంటా కదా, 2 డైరెక్షన్స్ 1 డేలోనే కొట్టేయాలని చెప్పి సగం అక్కడ సగం ఇక్కడ పెట్టుకున్నా. సో అన్న పేరు మాణిక్ బాషా. అయితే టోటల్ కేరళ ట్రిప్ నాకు 11K అయిందనమాట. ఓన్లీ మున్నార్ది చెప్తాను ఇప్పుడు నేను. నేను సికింద్రాబాద్ నుంచి ఎర్నాకుళం దిగి, ఎర్నాకుళం ట్రైన్కి 780 రూపీస్ చేంజ్ అయింది తత్కాల్లో బుక్ చేసుకుంటే. ఎర్నాకుళంలో దిగి ఆడ నుంచి అలువా బస్ స్టేషన్, అలువా అంట. ఆడ నుంచి అలువాకి 20 రూపీస్ బస్ టికెట్ అయింది. దగ్గరనే, అది 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అలువా నుంచి మున్నార్కి ఆల్మోస్ట్ 225 రూపీస్ టికెట్. అది 5 to 6 అవర్స్ జర్నీ. మున్నార్లో దిగి అక్కడ దిగంగానే రూమ్ తీసుకున్న, పక్కనే ఉండే 500 రూపీస్ రూము. అంటే సింగిల్కి సరిపోతుంది చాలని తీసుకున్నా. అండ్ మార్నింగ్ లేవగానే సైట్ సీయింగ్కి ఒక్కో డైరెక్షన్కి ఒక్కో రేట్ తీసుకుంటారు. కానీ నేను 2 కలిపి ఒకటే రోజు కొట్టేద్దామని చెప్పి 2 డైరెక్షన్స్ కలిపి ఆటోకి 1400. సైట్ సీయింగ్ తను తిప్పి చూపిస్తాడు అంతే. మధ్యలో స్పైస్ గార్డెన్స్ అవి ఇవి, వాటి టికెట్స్ అన్నీ మీరు పెట్టుకోవాలి. ఆ పిట్టల సౌండ్స్ వినిపిస్తున్నాయా? అంత ప్రశాంతంగా ఉంది ఇప్పటికే. ఎంత బాగుంది మున్నార్. ఇది మున్నార్ కాదు, మూనార్ అంట. కాకి అది. దీని అమ్మ, ఇది బల్గం సినిమాలో అన్నం పెడితే తిన్నీక రాలేదు, వాళ్ళంతా కొట్లాడుకుంటున్నారు ఫ్యామిలీ వాళ్ళు. ఈడనేమో మున్నార్లో తిరుగుతుంది కాకి. ఆడేముందో తింటే మనశ్శాంతి అవుతుంది కదా వాళ్ళకి. ఉట్టిగా లేనిపోని కొట్లాటలు పెడుతుంది వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో. ఈ కాకి గిట్టే ముట్టే అంటారు. అవి పోని. కానీ ఈ లొకేషన్ చూడ ఎంత బాగుంది. ఇక నాలాగా ఈ గాడిది కూడా సోలో ట్రిప్ వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్కి అడిగింటుంది, ఎవరు రాలేకుండొచ్చు. సో ఒక్కతే వచ్చేస్తుంది. ఓ ఇది గుర్రమేమో, సారీ, నేనే గాడిదని మర్చిపోయినా. ఒక మేఘాలు మెల్లిగా వెళ్తున్నాయి. మీకు కనిపిస్తలేమో, నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను పైసలు పెట్టించిన. అక్కడ కూడా స్లోగా వస్తున్నాయి అగో మేఘాలన్నీ. చూడరా రే, రమ్మంటే రాలేరు. ఇప్పుడు నేను మట్టుపెట్టి డ్యామ్ దగ్గర ఉన్నా. ఏం బీకనికరా మీరు ఉన్నది? ఇక్కడ చాలామందికి డౌటు, అంటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ నీళ్ళు ఇంతగానం ఈ డ్యామ్ ఎక్కడి నుంచి నిండుతాయి అని చెప్పి. దానికి ముఖ్య కారణం, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇగో ఈడ ఇట్లా నల్లలు వదిలేస్తారు కదా, ఈ నల్ల నీళ్ళు మొత్తం ఆ డ్యామ్లో పోయి అట్లా డ్యామ్ నిండుతుంది. సో ఇది కప్పు పెడదామన్నా కానీ ఇక్కడ కప్పు లేదు, దీనికి క్లోజ్ చేద్దామన్నా. సో ఇలాంటివి మీరు చేయకండి ఇంట్లో, మీ కూడా ఇల్లు కూడా నిండిపోతుంది మళ్ళా. ఇగో ఈ డ్యామ్
పంచాయతీ ఏంది, ఇది ఏంది, దాని లోతు ఎంత, అది ఎంత, మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడనేమో మడుపెట్టి రిజర్వేర్ అని ఉంది, ఆడ చదువుతానేమో మట్టుపెట్టి అని ఉంది. ఇట్లనే నన్ను తిట్టిపిస్తారు వీళ్ళు. ఏమనంటే మళ్ళీ తప్పు చదివినా ఇప్పుడు చదివినా అంట. సినిమాలలో హీరోలు పోతారు కదా ఒక్కరొక్కరు సింగిల్ ట్రావెలింగ్, అదే సోలో ట్రావెలింగ్ అని చెప్పి, అదని చెప్పి ఇదని చెప్పి, వాళ్ళు తిరుగుతానేమో హీరో సూపర్ అట్లా తిరగాలి ఇట్లా తిరగాలి అంటారు. నేను అట్లనే సోలో ట్రావెలింగ్ చేయడానికి వస్తే హౌలాగాడు ఒక్కడు ఎట్లా పోతాడు రా ఇడు అంటారు. ఏమరా మీరు వాళ్ళు చేస్తేనేమో ఒకటి, నేను చేస్తే ఒకటే, ఫాల్తుగాలు ఉన్నారు మీరు. ఇది మడుపెట్టి డ్యామ్ అనిపిస్తుందా, అండ్ బోటింగ్ చేస్తారు ఆల్రెడీ. చాలామంది ఆర్మీ వాళ్ళు ఉన్నట్టున్నారు. నేను ఏమన్నా ఫోటో తీస్తుంటే తీయకు అని చెప్పారు. ఆర్మీ వాళ్ళో తెలియదు, దొంగలో తెలియదు. మరి నాకైతే దొంగతనం చేసి వస్తే కూడా ఎవడ ఫోటోలు వస్తే మంచిగా అనిపించదు కదా వాళ్ళకి కూడా. సో నేను ఎవరి ప్రైవసీని నేను భంగం కలిగించా. సో తీయలే. ఇగో ఇదైతే డ్యాము. అక్కడ మేఘాలు ఉన్నాయి ఇంకా, అంటే చాలా కిందికి ఉన్నాయి. ఇప్పుడు నేను మేఘాల పైన ఉన్నా అట్లుంది. I am in Kerala now. I am speaking so much English here. Why? Because Kerala is the highest literacy rate in India, almost 95 or 96%. That's why I am speaking English here. I don't speak in English in Hyderabad. Why? Because my friends are jungle people. They don't know how to speak in English. They speak like Emra, Holagano, Ara. Why you speaking like that? That's why I don't speak much in English with them. But when you roam, you have to be Roman. ఏదో అంటారు, అది మీకు తెలుసు. అట్లా when in Kerala, you have to speak better English with the auto drivers. I am very fluent with them. Okay, it's over. Entrance fee 10 rupees per head. Okay, you know so much of English I am going by. సో ఇది ఎకో పాయింట్ అనమాట. ఇక్కడ మున్నార్లో హిల్ స్టేషన్లో ఎకో పాయింట్. ఇక్కడ ఎకో పాయింట్ ఏంటంటే మనం సౌండ్ చేస్తే ఇంకెక్కువ సౌండ్. అక్కడ ఎవరో ఒరుతురు చూసినాం, డబుల్ సౌండ్ వస్తుంటుంది అట్లా. అడా మోనా హ్యాపీ ఆడో, അടേ മോനെ ഹാപ്പിയാണോ? പറവേട കേരളയല്ലേ, ഇത് ഏക്കോ పాయింట్ దాని మున్నార్ స్టేషన్ అల్లే. సో బ్యూటిఫుల్ లుకింగ్ నారా. ఇంకా ఇక్కడ ఏకో పాయింట్ అనే కాకుండా ఎలిఫెంట్ క్రాసింగ్ అని, అంటే ఎలిఫెంట్స్ దాటుతున్న రోడ్డు కానీ, చాక్లెట్ ఫ్యాక్టరీ కానీ, చాయ్పత్తి తోటలు కానీ చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇలా బొటానికల్ గార్డెన్, ఇవంటే మన ఫ్లవర్స్ ఎక్కడన్నా ఉంటాయేమో కానీ ఇక్కడ కొంచెం యూనిక్ ఫ్లవర్స్, చాలా కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. అన్నీ చూపించాలే కానీ అన్నీ చెప్తున్నాను నేను, వేరేడైతే ఇన్ని చెప్పాడు, ఫోన్ మనోళ్ళు అని చెప్తున్నాను నేను. కాల్ స్లిప్ అయిందనుకో కిందికే డైరెక్ట్గా ఎట్లుంది. ఒకవేళ కాల్ స్లిప్ ముందే వానబడి ఉన్నది, నేను వస్తున్నాను చెప్పి తగ్గిపోయింది. ఇది కొంచెం కాల్ స్లిప్ అయిందంటే అంతే ఇక. అక్కడ మొత్తం టీ ఎస్టేట్, మెడలో మంగళసూత్రం వేసుకొని తిరిగినట్టు ఇదొకటి రుబాబ్. అండ్ ఆ లొకేషన్ చూస్తే చాలా మనసుకి ఆనందంగా అనిపిస్తుంది. ఆ చాపత్తి తోటలు, అదే టీ ఎస్టేట్స్, ఆ మేఘాలు, ఆ వాటర్ ఫాల్స్ దూరంగా కనిపిస్తాయి. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్పగలుగుతాం. అబ్బా మీకు చెప్పిన అర్థం కాదు, చేయదు. సెకండ్ మైల్ వ్యూ పాయింట్ అంట, ఎంత ఉంది చూడదు. ఆల్మోస్ట్ దీనికంటే పైన ఇంకో కొండ కూడా ఉందా, దీనికంటే పైన ఇంకోటి ఉంది. ఆ డ్యామ్ దగ్గర నుంచి వచ్చినట్టున్నా నేను, మట్టి కొట్టుకోపోయిన డ్యామ్, మట్టుపెట్టి డ్యామ్. కళ్ళు మడతలేవా మీకు? సరే ఏం చేస్తా. One we called Japatri and light in the sun and use as spice. ఇది లవంగం చెట్టు అంట. लवंगम येलो कलर में आ जाएगा. तब इसको हम तोड़ के इसके अंदर बीन्स होता है, ये होता है इसका 6 महीने तक ऐसे रह सकता है. 6 मंथ ऐसे रहेगा.
और इलायची में सबसे पहले ऐसे फ्लावर आते हैं, ये फ्लावर बाद में ऐसे इलायची में बदलता है। और ये इलायची जब पक जाता है, నా క్రష్కి ఛాయ్ తాగడం అంటే ఇష్టం అంట. ఛాయ్ తాగడం ఇష్టం ఉంటే ఓన్లీ ఛాయ్ ఇప్పించాలి, కానీ నేను ఛాయ్ ఇప్పిస్తే ఏం బాగుంటుందని చెప్పి మొత్తం ఛాయ్ పత్తి తోటనే గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ మొత్తం అయినా దేకర్ మన అది వేరు. ఇది నీకే చెప్తున్నా, నువ్వెందుకు హ్యాపీ ఉండవు తెలుసా? నువ్వు నీకంటే ఎక్కువ పక్కన వాళ్ళకి వాల్యూ ఇస్తావు. పక్కన వాళ్ళు మెసేజ్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతావు. అంతా పక్కన వాళ్ళ గురించే బతుకుతావు. నీది నువ్వు వాల్యూ ఇచ్చుకో, అందుకే నువ్వు హ్యాపీ ఉండవు. నీది నువ్వు హ్యాపీ ఉండడం నేర్చుకో. పక్కన వాళ్ళ గురించి వదిలే, వాళ్ళు అదంటారు వీళ్ళు ఇది అంటారు అని చెప్పి నువ్వు హ్యాపీ ఉండు. నువ్వు టైం తీసుకో, నువ్వు తిరుగు, నువ్వు తిను. వాడు ఎవడో మెసేజ్ చేస్తే నువ్వు హ్యాపీ ఉండుడేంది, వాడెవడో మాట్లాడితే నువ్వు హ్యాపీ ఉండుడేంది? నీది నువ్వు మాట్లాడుకో. పిచ్చోళ్ళు అంటారేమో, నన్నోడు పిచ్చోడు అని అనుకో. నీది నువ్వు హ్యాపీ ఉండు. ఇట్లా టైం తీసుకో, తిరుగు. అర్థమవుతుందా? ఎందుకంటే నిన్ను హ్యాపీ ఉంచేటోడు ఎవడో కాదు, నీది నువ్వు హ్యాపీ ఉంచుకోవాలి. అర్థమవుతుందా? సరే, అర్థం కాకపోతే ఏం చేస్తాం? ఆ పక్క నుండి మాటలు ఎన్నుకుంటా కూర్చోవు, బాగుపడతావు. సరే, నేనైతే తిరుగుతా బై. అయితే మున్నార్లో ఇవి ఒక్కటే కాకుండా ఇంకా చాలా ఉంటాయి చూసేవి. స్పైస్ గార్డెన్ కానీ, చాక్లెట్ ఫ్యాక్టరీలు కానీ, ఎత్తైన కొండలు, ఆ మంచు పొగలు, ఎలిఫెంట్ క్రాస్ చేస్తుంటాయి అంటే అప్పుడప్పుడు రోడ్లు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కనిపించిండే. అండ్ నేను కొన్ని ఫొటోస్ కూడా తీసాను. ఇలా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి. అంటే అది చూస్తేనే మనం చెప్పగలం. నేను చెప్తున్నా, మీరు చూడలేరుగా, మీరు ఫీల్గా. సో ఇదైతే ఓన్లీ మున్నార్ది తీసిన అనమాట. నేను ఎల్పివి తర్వాత మాట్లాడుకుందాం వేరే వీడియోలో. బాయ్.